నమస్తే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రధానంగా రాజకీయంగా ఉన్నటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్, అదేవిధంగా ఇటు బీజేపీ, ఇటు తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించి అయితే మనకు అందరికీ తెలిసిన పార్టీలే. ఆ పార్టీలు నిలబడాలంటే, పటిష్టంగా నిలబడాలంటే కింద ఉన్నటువంటి కార్యకర్తల బలమే దీనికి నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది నేతలంతా కూడా పెద్ద పెద్ద బహిరంగ సభల్లో కూడా మాట్లాడతారు, మాకు పునాదులు కార్యకర్తలే అని. మరి కార్యకర్తలకు తీరు ఎలా ఉంది? ఆ కార్యకర్తలకు నిజంగా న్యాయం జరుగుతుందా? అదేవిధంగా పార్టీలు ఇంకా ఎలా ముందుకు పోవాలనేటువంటి దానిపైన కూడా పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక ముఖ్యంగా ప్రస్తుతం ఈ పార్టీలలో మండల నాయకత్వం, ఇటు గ్రామ నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం గురించి ముందుగాల రాష్ట్ర నాయకత్వంలో ఒక మంచి నేతను నిలబెట్టాలి. ఆ తర్వాత కింద జిల్లా బాడీలు, మండల బాడీలు, గ్రామ బాడీలను ఎలాబొరేట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా నియమించాలనే ఉద్దేశంతో పార్టీలు పోతూ ఉన్నాయి. అదేవిధంగా రానున్నది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఆ పార్టీలు ఎలా ముందుకు సాగబోతున్నాయి అనేటువంటి విషయం పైన కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఒకసారి స్వేచ్ఛలో వచ్చినటువంటి ఒక కథనాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. పార్టీ ఏదైనా సంస్థ గతమేనా? బీఆర్ఎస్లో సభ్యత్వాలు నమోదు ఎప్పుడు? రాష్ట్ర కార్యవర్గానికి 8 ఏళ్ళు. కాంగ్రెస్లోనూ కార్యవర్గం లేక సమస్యలు. బీజేపీలో అంతా అయోమయం. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై సతమతం. పార్టీలో రాష్ట్ర, జిల్లా, మండలాల కార్యవర్గాల నియామకాలు ఎప్పుడు? బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది కూడా పార్టీ క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అధినేత కేసీఆర్ ఆదేశాలు ఎప్పుడు ఇస్తారనేది ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. మేడే నుంచి సభ్యత్వం నమోదవుతుందని ఆశించినప్పటికీ ప్రారంభం కాకపోవడంతో ఇంకా జాప్యం చేస్తారా, లేక ఈ నెలలో నమోదును ప్రారంభిస్తారా లేదా అనేది కూడా సైతం హాట్ టాపిక్గా అయింది. గతంలో 60 లక్షల సభ్యత్వాలు నమోదు చేస్తున్న బీఆర్ఎస్ ఈసారి ఎంత చేస్తుంది అనేది కూడా ఆ క్యాడర్లోనైతే ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీని కూడా ఒక రకంగా బలోపేతం చేసే దిశగానే ముందుకు సాగాలి, అట్లయితేనే బాగుంటుందనే ఉద్దేశం కూడా దానిపైన కూడా ఉన్నది. ఒక క్లారిటీ ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక సభ్యత్వ నమోదుపై సస్పెన్స్. బీఆర్ఎస్ పార్టీ ఎరకతుర్తి సభ తర్వాత పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెడతామని వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే కేటీఆర్ ప్రకటించారు. తొలుత సభ్యత్వ నమోదు చేస్తామని, ఆ తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు వేస్తామని ప్రకటించారు. సభ్యత్వాన్ని గతం కంటే ఎక్కువ చేస్తామని కూడా పార్టీ నేతలు అయితే పేర్కొంటున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఫల్యాన్ని వివరించేందుకు సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అది కూడా కేసీఆర్ ఇంకా దాని గురించి అధినేత స్పష్టత ఇవ్వలేదని కూడా సమాచారం అయితే ఉంది. 8 ఏళ్ళుగా పాత కార్యవర్గమే. 2017లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన పార్టీ ప్లీనరీలో రాష్ట్ర కమిటీని ప్రకటించింది. ఆ కార్యవర్గమే కొనసాగుతుంది. నూతన కార్యవర్గం కూడా ప్రకటించలేదు అనేటువంటి విషయం కూడా ఉంది. ఇక బీజేపీ, కాంగ్రెస్లోనూ కూడా అంతే. ఒక బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ పరిస్థితి అట్లా ఉన్నది, కాంగ్రెస్ కూడా పరిస్థితి అట్లనే ఉన్నది. వచ్చే ఎన్నికల నాటికి బలంగా నిలబడి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యం అవుతుంది. ఈ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియక క్యాడర్ అయోమయంలో పడింది. కాంగ్రెస్లో అయితే పీసీసీకి చీఫ్ మాత్రమే ఉన్నారు, కార్యవర్గం లేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన కొనసాగుతున్నది. పార్టీ నేతలు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇలా పూర్తవుతుందని ఎంత అనుకుంటున్నారు, కానీ జరగడం లేదు. కొన్ని నెలల్లో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో కూడా పార్టీలు సంస్థాగతంగా బలంగా లేకపోవడంతో కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నిజంగా గ్రౌండ్ లెవెల్లో కూడా ఇటు మండల నాయకత్వంలో కూడా, జిల్లా నాయకత్వంలో కూడా ఏదైతే ఈ యొక్క కమిటీలు, ఈ యొక్క కార్యవర్గం సక్రమంగా లేకపోవడం వల్ల కూడా పార్టీలకు, ఏ పార్టీ అయినా కూడా కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఏ పార్టీకైనా కూడా ఒక తీరని లోటుగానైతే ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ కార్యవర్గాన్ని కూడా ఇప్పటికీ కూడా ముట్టుకోకపోవడం, అదేవిధంగా మంచిగా యాక్టివ్గా పనిచేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పార్టీ పట్టించుకోకపోవడం వల్ల కూడా వాళ్ళు కూడా నిరాశపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం రాష్ట్రంలో కాను, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో కూడా పార్టీ కోసం చురుగ్గా పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నిజంగా ఒక డైలమాలో పడ్డారు, ఒక నిరాశకు, నిస్పృహకు లోనవుతున్న పరిస్థితి. మరి ఇంకెందుకు మరి గిన్నిసార్లు జరుగుతున్నాయి, ఇన్ని ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ జరిగినాయి, పార్లమెంట్ జరిగినాయి, ఇప్పుడు మళ్ళీ రానున్నది జరుగుతుంది స్థానిక సంస్థలు. మరి స్థానిక సంస్థలు నిజంగా ఇవన్నీ గురించి ఒకవైపు అయితే, ఒక ఎత్తు అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా ఇవన్నీ కూడా నిజంగా ఒక సుమోటోగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ప్రభుత్వాలేమో కానీ పార్టీ పరంగా ఏ పార్టీ సత్తా ఎంత, ఏ పార్టీ బలం ఎంత, ఏ పార్టీ నాయకులు ఉండే కార్యకర్తల యొక్క విజయం ఎంత అనేది కూడా దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పటికీ కూడా కార్యవర్గం ఎన్నికలు, కార్యవర్గాన్ని కూడా ఎలాబొరేట్ చేయకుండా, వాళ్ళని నియమించకుండా ఇప్పటికీ కూడా 3 పార్టీలు కూడా కాలయాపన చేస్తున్నాయి. మొన్నటికి మొన్న బీజేపీ పార్టీ గురించి కూడా రాష్ట్ర అధ్యక్షుని పోస్టు గురించి అతని పేరు వినబడుతుంది, ఇతని పేరు వినబడుతుంది. మరి ఎవరిని నియమిస్తారనేది కూడా ఇప్పుడు వరకు కూడా తేల్చిన పరిస్థితి. బీజేపీ గురించి ఈటెల రాజేందర్ పేరు వచ్చింది, వాళ్ళ పేరు వీళ్ళ పేరు వచ్చింది, కానీ నియమించాలని అంటే లేదు. మరి కార్యకర్తలు ఎట్లా పనిచేస్తారు? పైన ఉన్నటువంటి నాయకులు ఆదేశాలను తూచే తప్పకుండా పాటిస్తూ పార్టీని మంచిగా ఒక గాడిలోకి తేవడానికి కార్యకర్తల యొక్క కృషి వినలేనిది. అదే మీరు రాష్ట్రంలో మంచి నాయకుని పెట్టక ఏదో కాలయాపన చేస్తూ అచ్చేరా పోయారు అన్నట్టు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఏ పార్టీ నాయకుని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే. ఒక పీసీసీ అధ్యక్షులను జట్టిని తప్పించి ఇంకా కింది స్థాయిలో కూడా జిల్లాలకు సంబంధించి డీసీసీ అధ్యక్షులను కూడా మరవలేదు. కొన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు ఉన్నారు. కొంతమంది మంచిగా పేరు తెచ్చుకున్న ఉన్నారు, కొంతమంది చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉన్నారు. అరే మంచి చేసేవాడిని కూడా పక్కా పెట్టాను, చెడ్డ పేరునికి అధ్యక్షుల పదవి ఇచ్చిందని కూడా చర్చ నడుస్తూ ఉంది. అరే మంచి చేసేవాడు ఇవ్వాలి, చెడు చేసేవాడు, మంచి చేసేవాడికి ఎందుకు పదవులు ఇవ్వద్దు, పదవులు ఇస్తే మంచిగా పనితీరం ముందుకు పోతుంది, పార్టీ పటిష్టత కూడా ముందుకు వెళ్తుంది అనేటువంటి మాటలు కూడా మరి ఒక్కోసారి కూడా అధిష్టానం ఆలోచించట్లేదా? మరి ఈ పార్టీలో కూడా ఎన్నిసార్లు జరుగుతున్నా కూడా ఎందుకు మరి ఇంత సైలెంట్గా ఉంటుంది? రానున్నది స్థానిక సంస్థల ఎన్నికలు. ఇప్పటికీ కూడా కార్యవర్గంలో చోటు దక్కించుకోక అంటే కార్యవర్గ కమిటీలు వేయకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? చాలామంది కార్యకర్తలు మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం వల్ల కార్యకర్తలు కూడా పార్టీ మారేటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్టీ మారినేముంది, అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉన్నది. అరే పార్టీకి సంబంధించి ఇంత కష్టపడడం, మాకు ఇంత ఒక ఫలితం దక్కుతుంది, ఒక పోస్టు దక్కుతుంది, ఒక హోదా దక్కుతుంది అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలు ఉన్నారు, బీజేపీలో కార్యకర్తలు నాయకులు ఉన్నారు, కాంగ్రెస్లో కార్యకర్తలు నాయకులు ఉన్నారు. మరి అధిష్టానం ఏం చేస్తుంది? జాతీయ అధ్యక్షులు ఏం చేస్తున్నాడు? ఇలా జాతీయ అధ్యక్షులు ఏం చేస్తున్నాడు? ఇందులో రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షులు ఏం చేస్తున్నారు? రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు ఏం చేస్తున్నారు? ఏం లేదు. అత్తానం మీటింగ్లకు పోతానమంటే పోతానం, వాళ్ళని పిలిపించుకుంటారు, మీటింగ్లు పెడతాను, వాళ్ళ టైంని వృధా చేస్తున్నారు. వీళ్ళేమో ఫ్లైట్లలో పోతున్నారు, ఏదో ముచ్చట పోతున్నారు, అది చేస్తాం ఇది చేస్తామంటున్నారు, ఇట్లా వస్తున్నారు. చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మీరు కాలయాపన చేస్తున్నారు. కొన్ని వేల మంది కార్యకర్తలు చూస్తున్నారు, అరే మా పార్టీని ఇంకా లేపాలి, ఇంకా మంచిగా లేపాలి, ఇంకా మంచి స్థాయిలకు తీసుకుపోవాలని కూడా వాళ్ళందరూ కసితో ఉన్నారు. ఆ కసి మీకు కనిపించడం లేదా? చూడాలి కదా. మరి ఎవరైతే ఇప్పటికైనా ఏ పార్టీ అయినా కూడా రానున్నటువంటి ఎన్నికలు ఏవైనా కూడా అవి సొసైటీ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, ఏ కార్పొరేషన్కు సంబంధించినటువంటి ఎన్నికలైనా కూడా మంచిగా చేయాలంటే తప్పకుండా పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు ఒక కమిటీ ఉండాలి, మారాలి. ఒక్కళ్ళే ఉండద్దు. ఒక నేత ఒక నాయకుడి యొక్క పనితనం వేరే ఉంటుంది, ఇంకొక నాయకుడి యొక్క పనితనం వేరే ఉంటుంది. ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళ యొక్క టర్మ్ అయిపోయింది. ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చినప్పుడే కదా నీ పార్టీని పట్టుకొని ఏలాడతారు. సో చూద్దాం మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీల యొక్క పనితనం ఎన్న ఉండబోతుంది, కార్యవర్గం ఇంకా ఎప్పుడు జరుగుతుంది, కార్యవర్గంలో ఎవరికి చోటు దక్కుతుందో వేచి చూడాలి. సో చూసినప్పుడే కదా మనకు పార్టీకి సంబంధించి ఎవరు కష్టపడ్డారు, ఎవరు అడ్జస్టింగ్లు అనేది తెలుస్తుంది. సో చూద్దాం మరి పార్టీకి సంబంధించి ఏ పార్టీ అయినా కూడా అధిష్టానం ఏదైతే ఉందో తప్పనిసరిగా కార్యవర్గం సంబంధించి వాటి జరపండి, మార్పులు చేయండి, జిల్లా అధ్యక్షులను చేయండి, జిల్లా అధ్యక్షులను మారండి, వాళ్ళకు కొత్త వారికి అవకాశం కల్పించండి, గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేయండి, పార్టీని ప్రతిష్ట కోసం పాటుపడండి. ఏదో ప్రభుత్వం ఉంది కదా సరే నడిపిని మీ అంటే ప్రభుత్వం అంటే మీ అంటాం, తానే అంటే తందాన అంటాం అంటే సరిపోదు కదా. మీకు కూడా ఒక అధికారం రావాలి కదా, మీరు కూడా ప్రజలను పాలించేటువంటి ఒక హోదాను దక్కించుకోవాలి కదా. మరి ఎందుకు మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? సో ప్రజలకు కూడా మీ మీద నమ్మకం కలగాలి, మీరు పోరాటం చేయాలి. ప్రజల పక్షాన పోరాటం చేస్తే అరే ఈ పార్టీ ఇంత పనిచేసింది, ఆ పార్టీ ఇంత పనిచేసిందని, అరే ఈసారి ఈ పార్టీకి మనం అవకాశం ఇద్దామనేటువంటి ఒక ఆలోచనను ప్రజలకు తీసుకొచ్చేటువంటి భావనను కూడా కలిగించాలి. సో ఇప్పటికైనా ప్రతి కార్యకర్త నిజంగా ఏ పార్టీ కార్యకర్త అయినా కూడా ఆ కార్యకర్తకు ఒక ఉత్తేజం కలగాలంటే కార్యవర్గంలో భాగంగా రాష్ట్ర నాయకత్వంలో ఒక మంచి నాయకుడిని నియమించాలి, జిల్లాలో నియమించాలి, రాష్ట్ర కమిటీలో మంచి కార్యవర్గ సభ్యులను కూడా నియమించి పార్టీ పటిష్టతకు దోహదపడితే తప్పకుండా ఆ పార్టీని ఆ కార్యకర్త గుండెలో పెట్టుకొని ఉంటాడని కూడా చాలామంది తెలుసు. అదెందుకు కూడా మేము కూడా ఈ విషయాన్ని కూడా సగర్వంగా చెప్పుకుంటున్నాం.
సో చూద్దాం మరి ఏ పార్టీ ఎలా ఉండబోతుంది, స్థానిక సంస్థలో ఆ పార్టీ ఎలా దూసుకోబోతుందో వేచి చూడాల్సిందే. నిజంగా నిజమైన కార్యకర్తకు న్యాయం జరుగుతుందా వేచి చూడాల్సిందే. సో చూస్తూనే ఉండండి ప్రజానండి. థ్యాంక్ యూ సో మచ్.